ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం హ్మ్. కొంచెం కొత్తగా, బహుశా చాలా మందికి విచిత్రంగా కూడా అనిపించొచ్చు. ఖచ్చితంగా. మన శరీరాన్ని మనం ప్రేమగా, అందంగా చూసుకోవాలని అందరూ చెప్తారు కదా. హుహు. కానీ మన దగ్గరున్న ఈ ఆధారం, ద కంటెంప్లేషన్ ఆఫ్ లోత్సమ్నెస్ అంటే అసహ్యాన్ని ధ్యానించడం అనే గైడ్ దీనికి పూర్తి వ్యతిరేకమైన దారిని చూపిస్తోంది. అవును. ఈ చర్చలో మన లక్ష్యమేంటంటే ప్రతికూల మనసికార అని పిలిచే ఈ పురాతన ధ్యాన పద్ధతిని అర్థం చేసుకోవడం. మన శరీరాన్ని భాగభాగాలుగా విడదీసి వాటి అసలు స్వరూపాన్ని చూడమని చెప్తోంది. అసలు ఎందుకిలా చెయ్యాలి? సరే, ఇంక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది వినడానికి చాలా ప్రతికూలంగా అనిపించినా దీని వెనుకున్న ఉద్దేశం చాలా లోతైనది. దీని లక్ష్యం మనల్ని మనం ద్వేషించుకోవడం కాదు. ఓకే. మన శరీరంపై మనకున్న విపరీతమైన మమకారాన్ని, ఆ అహంకారాన్ని తగ్గించుకోవడం. ఒక భిక్షువు లేదా తీవ్రమైన సాధన చేసే సాధకుడు ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకులలో ఒకటి ఈ దేహాభిమానం. దేహాభిమానం. నేను ఈ శరీరం అనే భావన నుండి బయటపడటానికి, వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూడటానికి ఇదొక శక్తివంతమైన మానసిక సాధనమనమాట. ఇది విరక్తిని పెంచి అంతిమంగా మనస్సును నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంటే ఇదొక రకమైన మెంటల్ ఎక్సర్సైజ్ అన్నమాట. కేవలం ఆలోచించడం కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసే సాధన. ఈ గైడ్లో ప్రతి శరీర భాగాన్ని విశ్లేషించడానికి ఒక 5 సూత్రాల చట్రం ఉందని చెప్పారు. అవును. ఇది వింటుంటే చాలా పద్ధతిగా ఒక సైంటిఫిక్ డిసెక్షన్ లాగా అనిపిస్తోంది. ఏమిటా 5 లక్షణాలు? ఇక్కడే ఈ పద్ధతి యొక్క అసలు గొప్పతనముంది. ఇది కేవలం ఏదో ఒకటి ఊహించుకోవడం కాదు, ఒక క్రమబద్ధమైన విశ్లేషణ. ఆ 5 లక్షణాలు: 1 వర్ణం, అంటే దాని సహజమైన రంగు. రంగు. ఓకే. 2 ఆకారం, అంటే దాని భౌతిక స్వరూపం ఎలా ఉంది. 3 వాసన, వాసన. దాని సహజమైన వాసన. 4 ఆశ్రయం లేదా నిశ్రయ, అంటే అది శరీరంలో ఖచ్చితంగా ఎక్కడుంది. ఇక చివరిది 5వది అవకాశం, అంటే దాని సరిహద్దులేంటి, దాని చుట్టూ ఏముంది. ఈ 5ంటిని కేవలం ఒక లిస్టులా చూడకూడదు, ఇదొక మానసిక విచ్ఛేదన ప్రక్రియ. మానసిక విచ్ఛేదన ప్రక్రియ. ఆ పదం చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఒక భాగాన్ని మన నేను అనే భావన నుండి పూర్తిగా వేరుచేయడానికి ఈ 5 ఫిల్టర్ల ద్వారా చూస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, నా జుట్టు అనే భావనలో నా అనే అహంకారముంది. కాని ఈ 5 లక్షణాల ద్వారా చూసినప్పుడు అది పుర్రపై ఉన్న నల్లని పొడవైన వస్తువుగా మారుతుంది. ఈ మార్పు తీసుకురావడమే లక్ష్యం. ఈ పద్ధతిలో మొదటి 15 రోజుల అభ్యాసం కోసం 5 శరీర భాగాలనే ఎంచుకున్నారు. వాటిని చూద్దాం. సరే, మొదటిది తల వెంట్రుకలు. సంస్కృతంలో కేశ అంటారు. ఈ గైడ్ దీనిని ఒక అసహ్యమైన భాగంగా వర్ణించింది. ఇది చాలా తీవ్రమైన పదం కదా. మనం జుట్టు కోసం షాంపూలు, కండిషనర్లు, స్టైలింగ్ ప్రొడక్ట్స్ అని ఎంత ఖర్చు పెడతాం, కానీ ఇక్కడ దాన్ని అసహ్యమైనది అంటున్నారు. అవును. ఇక్కడే మన ఆధునిక దృక్పథానికి ఈ పురాతన సాధనకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్ణన చూడండి. నల్లగా, గుండ్రంగా, పొడవుగా, పుర్రెను కప్పి ఉంచే చర్మంలో ఉంటాయి. అంతే. ఇక్కడ అందమనే ప్రస్తావనే లేదు, కేవలం వాస్తవిక వర్ణన మాత్రమే ఉంది. దాని సరిహద్దుల గురించి చెప్పిన విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. కింద చర్మంలో బియ్యపు గింజంత లోతులో ఉన్న మూలాలు, పక్కపక్కనే ఇతర వెంట్రుకలు, పైన ఆకాశం అని వర్ణించారు. పైన ఆకాశం సరిహద్దుగా చెప్పడం వెనుక ఉద్దేశమేమిటి? అంటే మన వెంట్రుకలకు అనంతమైన విశ్వానికి మధ్య ఏమీ లేదని చెబుతున్నారా? సరిగ్గా పట్టుకున్నారు. అది మన అస్తిత్వాన్ని ఎంత చిన్నదిగా చేసి చూపిస్తోందో కదా. అవును. ఆకాశమనే పదం వాడటం ద్వారా ఆ వెంట్రుకను నా తల అనే పరిమిత భావన నుండి వేరుచేసి అనంతమైన విశ్వంలో ఒక చిన్న భాగంగా చూపిస్తోంది. దానికొక ప్రత్యేకమైన, శాశ్వతమైన అస్తిత్వం లేదని, అది కేవలం ఖాళీలో ఉన్న ఒక వస్తువు మాత్రమేనని సూచిస్తోంది. మనం దానికిచ్చే ప్రాముఖ్యతను ఇది పూర్తిగా తుడిచిపెడుతుంది. ఇక రెండవది శరీర రోమాలు, అంటే లోమా. వీటిని సన్నని వేర్ల ఆకారంలో ఉన్నాయని పోల్చారు. ఇది కూడా చాలా సహజమైన పోలిక. అవును. మనం అందంగా భావించని, తరచుగా తీసేసుకోవడానికి ప్రయత్నించే భాగమిది. అవును. తల వెంట్రుకలను కొంతవరకైనా అలంకారంగా చూస్తాం, కాని శరీర రోమాలను కాదు. అందుకే ఈ పోలిక చాలా వాస్తవికంగా ఉంటుంది. సన్నని వేర్లు అనే పదం మనలోని జంతు స్వభావాన్ని గుర్తుచేస్తుంది. అవును, నిజమే. మనం ఎంత నాగరికంగా కనిపించాలని ప్రయత్నించినా
మన జీవశాస్త్రపరమైన వాస్తవికత ఇది. వీటి సరిహద్దులు కూడా కింద చర్మంలోని మూలాలు, పైన ఆకాశం. ఈ పద్ధతి మనం దాచిపెట్టాలనుకునే వాస్తవాలను ధైర్యంగా చూడమని చెబుతుందన్నమాట. తరువాత గోళ్ళు, నఖ. ఇక్కడికి వచ్చేసరికి పోలిక ఇంకా విచిత్రంగా మారుతుంది. గోళ్ల ఆకారాన్ని చేప పొలుసులతో పోల్చారు. ఇది జీర్ణం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. అవును, మనం నెయిల్ ఆర్ట్, మ్యానిక్యూర్స్ అని గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం. అలాంటిదాన్ని నిర్జీవమైన చేప పొలుసుతో పోల్చడం వెనుక ఉద్దేశమేమిటి? అందం అనే భావనను సమూలంగా నాశనం చేయడమే తన లక్ష్యం. చేప పొలుసు అంటే ఏమిటి? అది ఒక రక్షణ కవచం అంతే. అంతే. దానికి సొంతంగా ఏ అందం లేదు. అది నిర్జీవమైనది. అలాగే మన గోళ్లు కూడా. అవి కేవలం కెరాటిన్తో తయారైన నిర్జీవమైన పొరలు. వాటికి మన రంగులు వేసి అలంకరించడం ద్వారా వాటికొక విలువను, అందాన్ని ఆపాదిస్తున్నాం. ఈ ధ్యాన పద్ధతి ఆ అలంకారాన్ని, ఆ విలువను తొలగించి దాని అసలు స్వరూపాన్ని, అంటే కేవలం ఒక చేప పొలుసులాంటి నిర్జీవమైన పొరను మాత్రమే చూడమని చెబుతుంది. అంటే మనం అందమని భావించేది కేవలం మనం దానిపై ఆరోపించిన ఒక ఆలోచన మాత్రమేనని ఇది స్పష్టం చేస్తోందన్నమాట. వావ్! మరి శరీరంలోని మరో అందమైన భాగంగా మనం భావించే దంతాల విషయంలో ఈ విశ్లేషణ ఇంకా తీవ్రంగా ఉంటుందా? అవును. దంతాల దగ్గరకొచ్చేసరికి ఈ పద్ధతి మరింత సూటిగా, ఒక రకంగా కావ్యాత్మకంగా కూడా ఉంటుంది. దంతాలు అంటే దంతా. వీటిని కుండ అంచిన నాటిన గుమ్మడి గింజల వరుస ఆకారంలో ఉన్నాయని పోల్చారు. అద్భుతం! ఎంత నిర్దిష్టమైన, శక్తివంతమైన చిత్రమది. ఇది నవ్వు అనే భావనను పూర్తిగా తొలగిస్తోంది. అవును. నవ్వు అనేది ఆప్యాయతకు, సంతోషానికి చిహ్నం. కాని ఇక్కడ దంతాలను కేవలం ఒక కుండ అంచున అమర్చిన గుమ్మడి గింజలుగా చూపిస్తున్నారు. అవి కేవలం వస్తువులు అన్నట్టు. మన శరీర భాగాలను ఇలా వస్తువులుగా చూడటమే ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యమా? ఖచ్చితంగా. దాన్ని వస్తునీకరణ లేదా ఆబ్జెక్టిఫికేషన్ అనవచ్చు. కాని ఇక్కడ ఉద్దేశం వేరు. మనల్ని మనం వ్యక్తిత్వం లేని వస్తువుగా చూడటం కాదు. మన అహంకారం ముడిపడి ఉన్న భాగాలను డీపర్సనలైజ్ చేయడం. డీపర్సనలైజ్ అంటే నా అందమైన నవ్వు అనడంలో నా అందమైన అనే 2 అహంకారపు పొరలున్నాయి. కుండ అంచునున్న గుమ్మడి గింజలు అనే పోలిక ఆ 2 పొరలను తొలగిస్తుంది. అప్పుడు మిగిలేది కేవలం దవడ ఎముకపై ఉన్న తెల్లటి వస్తువుల వరస మాత్రమే. ఆ వాస్తవికతను చూడగలగడమే ఏకాగ్రత. ఇక చివరగా 5వది చర్మం, తచో. దీన్ని ఒక విగ్రహాన్ని కప్పే అంగీతో పోల్చారు. ఇది ఈ 5 అత్యంత లోతైన పోలిక అనిపిస్తోంది నాకు. ఎందుకంటే చర్మం మన మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుంది. మన అస్తిత్వానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉన్న సరిహద్దు అది. ఈ పోలిక వింటుంటే నాకు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా గుర్తొస్తోంది. చెప్పండి. మనం ఫిల్టర్లు, మంచి యాంగిల్స్తో ఫోటోలు పెడతాం. మన చర్మం కూడా ఒక రకంగా అలాంటి ఫిల్టర్ లాంటిదే. లోపలున్న ఎముకలు, కండలాలు, అవయవాలను కప్పి ఉంచే ఒక అంగీ. మనం ఆ అంగీనే నేను అనుకుని భ్రమపడతాం. చాలా చాలా చక్కటి పోలిక చెప్పారు. ఈ ధ్యాన పద్ధతి చెప్పేది కూడా అదే. ఆ అంగి నువ్వు కాదు. అది కేవలం ఒక పై పొర, ఒక తొడుగు మాత్రమే. ఆ అంగీ కింద అసలైన శరీరముంది. మాంసం, రక్తం, ఎముకలతో కూడిన ఒక సంక్లిష్టమైన యంత్రం. మనం ఆ పై అంగీకి రంగులు వేస్తూ, క్రీములు రాస్తూ దానినే మన సర్వస్వంగా భావిస్తాం. అవును, ఈ ధ్యానం ఆ భ్రమను బద్దలు కొట్టి లోపల ఉన్న విగ్రహాన్ని చూడు, పైనున్న అంగిని కాదు అని చెప్తుంది. సరే, ఈ 5 భాగాలను, వాటి విచిత్రమైన వర్ణనలను చూశాం. ఇప్పుడు వీటిని ధ్యానములో ఎలా ఆచరించాలి? కేవలం వీటి గురించి ఆలోచిస్తే సరిపోతుందా? గైడ్లో ఒక నిర్దిష్టమైన క్రమముందని చెప్పారు కదా? అవును, ఇది కేవలం తాత్విక చింతన కాదు, ఒక క్రమబద్ధమైన అభ్యాసం. మొదటి 15 రోజులకు ఒక స్పష్టమైన షెడ్యూలుంది. ఇందులో 3 దశలున్నాయి. మొదటిది అనులోమ క్రమం. అనులోమ క్రమం అంటే ముందుకు వెళ్లటం. తల వెంట్రుకల నుండి మొదలుపెట్టి శరీర రోమాలు, గోళ్ళు, దంతాలు, చివరిగా చర్మం వరకు వరుసగా ధ్యానించటం. ఓకే, మరి రెండవది? దీనికి వ్యతిరేక దిశలో, అంటే ప్రతిలోమ క్రమం. చర్మం నుండి మొదలుపెట్టి వెనక్కి తల వెంట్రుకల వరకు, అంటే తచో, దంత, నఖ, లోమ, కేశ. సరిగ్గా. ఇక 3వది అనులోమ ప్రతిలోమ క్రమం. అంటే ముందు నుండి వెనక్కి, ఆ వెంటనే వెనక నుండి ముందుకు ధ్యానించటం. ఒక్క నిమిషం,
ఇదంతా వింటుంటే కొంచెం ప్రతికూలంగా నెగటివ్గా అనిపిస్తోంది. మన శరీరాన్ని అసహ్యంగా చూసుకోవడం వల్ల మానసికంగా ఏదైనా నష్టం జరగదా? ఇది విరక్తి వైపు కాకుండా ఆత్మన్యూనత వైపు తీసుకెళ్లే ప్రమాదం లేదా? పైగా ఈ పునరావృతం ఎందుకు? ముందుకు వెనక్కి ఇలా పదే పదే చేయడం విసుగ్గా అనిపించదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఈ పద్ధతి యొక్క లక్ష్యం ఆత్మన్యూనత కాదు, వాస్తవికతను చూడటం. అందం, అసహ్యం అనేవి మనం ఆపాదించే లేబుల్స్ మాత్రమే. ఓకే. ఈ ధ్యానం ఆ లేబుల్స్ను తొలగించి వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూడమని చెబుతుంది. ఇక పునరావృతం విషయానికి వస్తే అది చాలా ముఖ్యం. మనసు ఒక పట్టాన పాత అలవాట్లను వదులుకోదు. నిజమే. శరీరం అంటే నేను, నాది అనే భావన మనలో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయింది. ఆ పాత ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టాలంటే ఈ కొత్త దృక్కోణాన్ని పదే పదే మనసులో నాటుకోవాలి. ఇదొక మానసిక వ్యాయామం లాంటిది. ముందుకు వెనక్కి ధ్యానించడం ద్వారా ఈ భాగాలు కేవలం విడివిడి వస్తువులని, వాటిని ఎలాగైనా అమర్చవచ్చని మనసుకు శిక్షణ ఇస్తున్నాం. ఇది మన దేహంపై మనకున్న స్థిరమైన అభిప్రాయాన్ని బలహీనపరుస్తుంది. అర్థమైంది. ఇది మనసులోని పాత ప్రోగ్రామింగ్ను డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామింగ్ను ఇన్స్టాల్ చేయడం లాంటిది. అంతేకాదు, ఈ అభ్యాసం కోసం కొన్ని ఆచరణాత్మక చిట్కాలను కూడా ఇచ్చారు కదా, మానసిక చిత్రం లేదా విజువలైజేషన్ ఒకటి. అవును, ధ్యానిస్తున్న భాగాన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, దంతాల గురించి ధ్యానిస్తుంటే కేవలం దంతాలు అనే పదాన్ని అనుకుంటే సరిపోదు. గుమ్మడి గింజల వరుసను, వాటి తెల్లటి రంగును, దవడ ఎముకపై అవి అమరియున్న తీరును, వాటి సరిహద్దులను స్పష్టంగా మనోఫలకంపై చూడగలగాలి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. రెండవ చిట్కా జపించటం లేదా వర్బలైజేషన్. అంటే మనసు పక్కకు వెళ్లకుండా ఉండటానికి ఆ పదాలను మెల్లగా లేదా గొణుగుతూ పలకటం. అవును, మనసు చాలా చంచలమైనది. అది వెంటనే పక్కదారి పడుతుంది. అలాంటప్పుడు ఉదాహరణకు కేశ, అసహ్యం లేదా దంతా, గుమ్మడిగింజల వంటివి అని నెమ్మదిగా మనసులో లేదా పెదవులతో అనడం వల్ల మనసు మళ్లీ ఆ ధ్యానవస్తువుపైకి వస్తుంది. ఓ. ఇది మనస్సును ఆ క్షణంలో నిలపడానికి ఒక లంగర్లా పనిచేస్తుంది. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, రోజువారీ అభ్యాసం. ఇది కేవలం ఒకరోజు చేసి వదిలేసేది కాదు, క్రమశిక్షణతో కూడిన సాధన. ఒక భిక్షువు లేదా సాధకుడు తన మనసును తీర్చిదిద్దుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నంలాంటిది. కాబట్టి మొత్తం మీద చూస్తే మనం ఈరోజు ప్రతికూల మనస్కార అనే ఒక విప్లవాత్మకమైన ధ్యాన పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. ఇది శరీరాన్ని వెంట్రుకలు, గోళ్లు, దంతాలు, చర్మం వంటి భాగాలుగా విడదీసి వాటిని ఎలాంటి అహంకారం, మమకారం లేకుండా చూడటాన్ని నేర్పుతుంది. అవును. చేప పొలుసులు, గుమ్మడి గింజల వరుస, విగ్రహాన్ని కప్పే అంగి, ఈ పోలికలు మొదట విచిత్రంగా అనిపించినా వాటి వెనుకున్న మానసిక శాస్త్రం చాలా శక్తివంతమైనది. మనం మొదటనుకున్నట్టు ఇది శరీరాన్ని ద్వేషించటం కాదు, దానిపై ఉన్న బానిసత్వం నుండి విముక్తి పొందటం. అవును, దీనిని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే మనుషులకు ఉండే బలమైన బంధాల్లో ఒకటైన శారీరక రూపంపై మమకారానికి వ్యతిరేకంగా ఇది ఒక శక్తివంతమైన సాధనం. ఈ రోజుల్లో మనం సెల్ఫీలు, జిమ్ ఫోటోలతో మన శరీరంపై ఎంతగానో ఆధారపడి బతుకుతున్నాం. నిజమే. మన ఆత్మవిశ్వాసం, మన సామాజిక విలువ అన్నీ మన రూపంపైనే ఆధారపడి ఉన్నాయనే భ్రమలో ఉన్నాం. అలాంటి ప్రపంచంలో నువ్వు నీ శరీరం కాదు, అది కేవలం ఒక తాత్కాలిక తొడుగు మాత్రమే అని చెప్పే ఈ ఆలోచన ఎంతో విముక్తినిస్తుంది. దాని వాస్తవ స్వరూపాన్ని క్రమపద్ధతిలో గమనించడం ద్వారా సాధకుడు మానసిక స్వేచ్ఛను, అంతర్గత శాంతిని పొందే ప్రయత్నం చేస్తాడు. ఇది నిజంగా ఆలోచింపచేసే విషయం. మనం ఈ చర్చలో కేవలం 5 శరీర భాగాల గురించే ఇంత లోతుగా మాట్లాడుకున్నాం. ఈ సంప్రదాయంలో పూర్తి అభ్యాసంలో మొత్తం 32 శరీర భాగాలను విశ్లేషిస్తారు. 32? అద్భుతం. ఈ 5 భాగాలపై ఇంత తీవ్రమైన, నిర్లిప్తమైన పరిశీలనను ప్రయోగిస్తేనే, మన దృక్పథంలో ఇంత మార్పు వస్తే, ఒక వ్యక్తి ఈ పద్ధతిని తనలోని 32 శరీర భాగాలన్నింటిపైనా, చివరికి తన ఆలోచనలు, భావోద్వేగాలపైన ప్రయోగిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు వారి స్వీయ దృక్పథంలో ఇతరులను చూసే దృష్టిలో ఎలాంటి ప్రాథమికమైన మార్పులు రావచ్చు?